Right. So now, so here I just wanted to create a label. For the label, we have to create within the window. And what is the text should be appear? Obviously, enter first value, first number. ఇలా కావాలి. And font size, font should be something called as a 90. తర్వాత ఈ లేబుల్ ఎక్కడ ప్రింట్ అవ్వాలి, ఎక్కడ డిస్ప్లే అవ్వాలి ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ L1 అని ఇవ్వకపోతే ఇక్కడ L1 డాట్ గ్రిడ్. గ్రిడ్ అంటే ఏంటి? బేసికలీ రోస్ అండ్ కాలమ్స్ లాగా మనం గ్రాఫ్ ఉండేది గుర్తుంది, చిన్నప్పుడు గ్రాఫ్ గీసేవాళ్ళం. గ్రిడ్ అంటే ఇఫ్ విండో హ్యాస్ అ రోస్ అండ్ కాలమ్స్ కంప్లీట్లీ ఆక్యుపైడ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్రిడ్. ఇప్పుడు ఈ లేబుల్ అనేది ఏ రోలో మనకి కావాలి? 0th రో, కాలం 0th కాలం. ఇప్పుడు చూడండి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి, 0th రో 0th కాలంలో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనే లేబుల్ మనకి క్రియేట్ అయింది. దీని పక్కనే మనకి ఇప్పుడు ఎంట్రీ బాక్స్ క్రియేట్ అవ్వాలి, టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అవ్వాలి. ఓకే, నా హియర్ E1 ఈజ్ ఈక్వల్ టు tkinter dot entry. Yes or no? Entry box, where we need to create an entry box within the window, isn't it? Where it has to be displayed? E1 dot grid of row is equal to 0, column is equal to 1. అంటే దాని పక్కన కదా. Now you see the output. Here we are going to enter the value. Okay. Now similarly మనకి L2 కూడా కావాలి, label 2. L2 is equal to tkinter dot label, where within the window we need to create, the text should be appeared as enter second number, font is equal to 90. ఎక్కడ డిస్ప్లే అవ్వాలి ఇది మనకి? L2 డాట్ గ్రిడ్, వేర్ రో ఈజ్ ఈక్వల్ టు 1, కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎంట్రీ బాక్స్ క్రియేట్ అయిపోతుంది. వాట్ అబౌట్ ది ఎంట్రీ బాక్స్ లేబుల్ క్రియేట్ అయింది. E2 ఈజ్ ఈక్వల్ టు tkinter డాట్ ఎంట్రీ బాక్స్. Entry within the window we need to be created. Where it has to be appear? E2 dot grid, where it has to be a row is equal to 1, column is equal to 1. Now see the output. So 2 labels, 2 text boxes have been created. Now buttons need to be created. Where? In the second row or in the third row. Okay. Buttons. B1 is equal to tkinter dot button. Where we need to create a button? Within the window. What is to be appear on the text? ఇలా అన్న రాయొచ్చు, లేదంటే సమ్ అని రాయొచ్చు, నీ ఇష్టం. అది అడిషన్ అన్న రాయి, అడిషన్. ఇక్కడ మనం బటన్ మీద క్లిక్ అయిన తర్వాత ఏమవ్వాలి అనేది ఇంపార్టెంట్. there is a property called as a command. ఓకే, ఎప్పుడైతే మనము ఈ అడిషన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ ఫంక్షన్ నేమ్ ఏంటంటే సమ్. సమ్. ఆర్ క్లియర్? ఓకే. ఇప్పుడు ఈ బటన్ ఎక్కడ ఉండాలనేది కూడా ఇంపార్టెంట్. B1 డాట్ గ్రిడ్, వేర్ row is equal to 2 and column is equal to 1. ఓకే,
ఇప్పుడు ఈ సమ్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ వన్ థింగ్, యాడ్ రాయదు, లేదంటే యాడ్ ఆఫ్ 2 numbers. దీనికి లాజిక్ ఎక్కడ రాస్తాం మనం? ఇంకా రాయలేదు. యాడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది, కానీ ఎట్లా అవుతుంది అడిషన్? దానికి మనము యూజ్ డిఫైన్డ్ ఫంక్షన్ అని రాస్తాం. యాక్చువల్గా ఈ యాడ్ అనేది ఫంక్షన్ ఎక్కడ రాస్తాం? ఇది మనము ఈ మన కాన్ఫిగ్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. పైథాన్లో ఫంక్షన్ కానీ మెథడ్ కానీ యూజర్ డిఫైన్డ్ మెథడ్ రాయాలి అని అంటే దెర్ ఈస్ అ కీవర్డ్ కాల్డ్ యాజ్ అ డెఫ్. క్లియర్? ఒక ఫంక్షన్ డెఫినేషన్ మనమే రాస్తున్నాం. ఏం చేయాలి? యాడ్ అనేది అక్కడ మనం కాల్ చేసాం కదా, ఇక్కడ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు యాడ్ని కాల్ చేయి అంటున్నాం. యాడ్ ఏం చేస్తుంది? whenever the function is calling like add, here colon, ఇక్కడ ఏం చేస్తాం మనము? ఈ ఫస్ట్ ఎంట్రీ బాక్స్లో ఎంటర్ చేస్తాం కదా వాల్యూ, ఆ వాల్యూని మనం క్యాప్చర్ చేయాలి. అప్పుడు దీన్ని ఏమంటామంటే value1 is equal to integer of e1 dot get. ఇది ఏం చేస్తుంది? ఈ లైన్ ఎంట్రీ బాక్స్ 1లో ఇచ్చిన వాల్యూని తీసుకొచ్చి వాల్యూ 1లో పెడుతుంది. ఓకే, సిమిలర్లీ value2 is equal to integer of e2 dot get. అక్కడ ఈవెన్ e2 అవి ఇవ్వకపోతే ఇక్కడ మనం వాటిని యాక్సెస్ చేయలేం. దట్స్ వాట్ వీ రిక్వైర్. ఓకే, then now what is the job I am doing here? Result is equal to value1 dot value1 plus value2. తర్వాత మనకు ప్రింట్ అవ్వాలి. దీనికి టీక్ ఇంటర్లో ఫ్రమ్ టీక్ ఇంటర్ ఇంపోర్ట్ దర్ ఈస్ అ మెసేజ్ బాక్స్. ప్రింట్ అయిన తర్వాత మనకు ఒక డైలాగ్ బాక్స్ కావాలి కదా, దానికోసం ఒక మెసేజ్ బాక్స్ ఉంటుంది దీంట్లో టీక్ ఇంటర్లో. ఇక్కడ మనము మెసేజ్ బాక్స్ డాట్ షో ఇన్ఫో, ఇక్కడ రిజల్ట్ కామ ఆర్ఈఎస్లో ఉంది కదా రిజల్ట్. అరే క్లియర్? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం ప్రోగ్రామ్. అయిపోయింది ప్రోగ్రామ్. 500 200. If I click on addition, that will be shown. నాకు ఇప్పుడు మీరేం చేయాలి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్ అన్ని రాయాలి. ఇక్కడ ఇంకా బటన్స్ క్రియేట్ చేయాలి మీరు. ఇక్కడ స్ప్లేస్ ఉంది కదా, ఇక్కడ రాశాను. బటన్ 2 ఈజ్ ఫర్ వాట్? b2 ఈజ్ ఈక్వల్ టు టీక్ ఇంటర్ ఆఫ్ dot button within the window, text is going to be a subtraction, comma command is equal to sum. Clear? దీన్ని మనం ఎక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాము? b2 dot grid where row is equal to 2, column is equal to 2. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనే దాని ఫంక్షన్ రాయాలి కదా, ఇక్కడ రాయాలి మీరు. డెఫినేషన్ సబ్ట్రాక్షన్ వేర్ సేమ్ ప్రోగ్రామ్, కాపీ పేస్ట్, బట్ ఇక్కడ మైనస్. దట్స్ ఆల్. ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి ప్రోగ్రామ్. 200 100. If you click on addition, output will be 300. If you click on subtraction, output is 100. ఇలా నాకు మిగతావన్నీ రాయాలి మీరు. రాయండి. ఇప్పుడు నాకు ఇంకా బటన్ 3, బటన్ 4, బటన్ 5, 3 బటన్లు కావాలి. మళ్ళీ మిగతా ఉన్నాయి మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్, ఇంకా ఎక్స్పోనెన్షియల్ కూడా రాయొచ్చు. ఈ 3 రాయండి చాలు, ఇజంట్ ఇట్? అండ్ వాటి ఫంక్షన్స్ ఇక్కడ రాయాలి మిగతావన్నీ. రాయండి క్విక్లీ. ఐఎమ్ షేరింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ టు యూ. I need a
remaining program you have to be written. I'm just sharing this particular program here. I need a remaining program. Quickly, how much time you require? Do you require 10 minutes? ఓకే సార్. No, you use the same program. మొత్తం ప్రోగ్రామ్ ని కాపీ చేసుకోండి మీరు, బట్ మిగతా నేను చెప్పింది మాత్రం చేయండి. నాకు Okay. మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఆ 3 ప్రోగ్రామ్స్ చేయడానికి ఆపరేషన్స్ కావాలి. ఈ ప్రోగ్రామ్ కాపీ వేసేసుకోండి. క్లియర్? యా.